ఇంజనీర్లు కానీ లైన్ మెన్ కానీ ఎవరైనా కానీ తెలంగాణ రాకముందు ఎట్లుందంటే ఊర్లలో పోతే పంచాయతీ ఆఫీసర్లు వేసి తాళం వేసేస్తుంది చాలా ఊర్లలో. ఎందుకంటే సేన్లు ఎండిపోతున్నాయి, ఏమైనా కరెంట్ వస్తలేదు అని చెప్పి భయపడేది ఊళ్ళలో ఉడగాలంటే. ఎండాకాలం సేన్లకు కోతలు వచ్చినప్పుడు ఘోరం ఉంటుండే. ఈ నుంచి 6 వరకు పెద్ద లైన్ ఉంటుండే ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు బండ్ల మీద ట్రాక్టర్ల మీద వచ్చి. గోస ప్రతి ఊర్లో గోసనే ఉండేది. ఏ ఊర్లో చూసినా చేనులు ఎండిపోవడం, తాగడానికి నీళ్ళు రాకపోవడం, ఎవరైనా చనిపోతే కూడా స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు పరిస్థితి ఉంటుండే. అంత ఘోరంగా ఉండే. మనం మర్చిపోతాం. మనం ఎక్కువ తెలంగాణలో ఎట్లా అంటే అప్పుడే మర్చిపోతాం, చేసినవి మర్చిపోతాము, అది కష్టాలు కూడా మర్చిపోతాం. అందుకే ఇవాళ తిప్పలు వచ్చింది. మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటే ఈ కష్టాలు రాకుండే ఎవరే కానీ. ఈ ఊర్లో కూడా 14 ఒకసారి మంచిగా వచ్చేది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత కరెంట్ ఎట్లా వచ్చే? ఏడనైనా సేలు కరెంట్ లేక సేలు ఎండిపోయిన చూసినామా? వాళ్ళు చూసినామా? మీరు ఎన్ని కష్టాలు అంటారో మళ్ళీ అన్ని సుఖం వచ్చేటట్లు కరెంట్ తీసుకొచ్చింది. మరి మీరు ఇప్పుడున్నటువంటి మీరందరూ కూడా కాంట్రాక్టర్ చేతి కింద నలిగిపోతుంది. కాంట్రాక్టర్ కింద పనిచేసేటోళ్ళు ఆకలి అయిందన్నా ఆయన చెప్తే ఉరకాలంతే. ఇక్కడ ఎంతోమంది కరెంటు తీగల కాలని చచ్చిపోయిన ఎప్పుడు కరెంట్ ఉండదని చెప్పి ఎక్కగానే దానివల్ల కరెంట్ రావడం చచ్చిపోవడం ఆ రకమైన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ చేతి కింద పని చేసుకుంటూ దుస్తైనా ఇంకేమైనా పని చేయాల్సిందే. ఎక్కువ మాట్లాడితే రేపటి నుంచి రాకరా అంటే వెళ్ళిపోయింది అంతేగా. నువ్వు 10 ఏళ్ళు వేసినా 10 ఏళ్ళ తర్వాత నిలబడితే పోవాల్సింది. కానీ మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఒక గుర్తింపు, మీ కష్టానికి తగ్గ ఫలితం, మీకు కూడా మీ వల్లనే డిపార్ట్మెంట్ నడుస్తుంది, మీకు లేకపోతే డిపార్ట్మెంటే లేదని చెప్పి భావించి ఈ కష్టాన్ని గుర్తించి దాదాపు 23,000 మందికి మిమ్మల్ని ఒక ఉద్యోగులుగా గుర్తించి ఒక పేరు పెట్టి మీ వల్ల పెట్టించింది. ఈ పేరు ఉండాలని చలో ఏదైతే ఉంది పర్మనెంట్ చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న కోర్టు కేసు వల్ల ఆ రోజుల్లో కొంచెం అడ్డం వచ్చి పడ్డు. మరి ఈరోజు మీ పరిస్థితి పక్కలకేమో జీతాలు పెరుగుతుంటాయి. హైయెస్ట్ సాలరీస్ ఈ భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మనమే, తెలంగాణలో మాత్రమే. మొత్తం ఉద్యోగులకు కూడా ఈ భారతదేశంలో హైయెస్ట్ సాలరీస్ అంటే ఉద్యోగులకు, ఇంకా హైయెస్ట్ అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సీనియర్ లైన్మెన్ జీతం కొత్తగా ఏ సంస్థ జీతం ఎక్కువ ఉంటుంది. అంత జీతభత్యాలు ఇస్తే మీరు ఎంత కష్టాలు పడ్డారు. జీతాలు పోల్చడానికి లేదు. జీతాలు ఇచ్చినా మీరు కరెంటు పోకుండా, చేనులు ఎండిపోకుండా తెలంగాణ ఇజ్జత్ నిలబెట్టింది ఈ ఆఫీసర్స్. తెలంగాణ ఇజ్జత్ నిలబెట్టి ఇంకా కొంతమందికి శాలరీస్ కూడా కొంతమంది మిగిలిపోయారు. లాస్ట్ లో తిప్పలు పడ్డారు చాలా వరకు కూడా. కాంట్రాక్టర్ల నుంచి విముక్తి చేసి మీకు మీ కుటుంబాలకు గౌరవం ఇచ్చి ఇంకా ఎక్కువ పని చేసేటట్లు మేము చేస్తే ఇవాళ చూడండి అందరి పరిస్థితి ఎట్లా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 DL కాకుంటే అది ఇవ్వట్లేదు. PRC 6 నెలలు ఇస్తాను అది ఇవ్వట్లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం ఎట్లా చేస్తామన్నారు అది చేయలేదు. ఇంకా ఏదో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇట్లా పోతూ ధర్నా చేస్తుంటే వచ్చి ఇట్లా మాలాకు వచ్చి మాట్లాడి అదే మా ప్రభుత్వం వచ్చినాక మీరు చాలా లోపల ఇచ్చి వేస్తామన్నారు. ఇక అట్లా ఎన్నో చెప్పింది ఈ ప్రభుత్వంలో. ఇలా అన్ని చెప్పి అవన్నీ కూడా గాలిల దీపంలాగా అయింది. ఇన్ని రోజులు చేస్తుంటే నిజంగా మీకు 23,000 మంది పక్కల మిగతా వాళ్ళకు మంచి జీతాలు వస్తున్నాయి, ఇంక్రిమెంట్ వస్తుంది, వాళ్ళకి ఏమైనా అయితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఒక డైనం వస్తుంది. ఇది రిస్క్ డిపార్ట్మెంట్. మీకు ఏమన్నా అయితే ఎవరు దిక్కు? కనుక మీకు ఎలాంటి హక్కులు లీవ్లు కావచ్చు, మెటర్నిటీ లీవ్ కావచ్చు, తర్వాత సిక్ లీవ్లు కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళతో పాటు ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. కానీ ఇలా అందరికీ సున్న పెట్టేసి ఇలా మీరు కూడా చెప్తున్నా
మేము ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది, సేమ్ ఎట్లా పడింది, రైతు బంధు ఎట్లా పడ్డది, రైతులు ఎంత బాగుపడ్డారు, రైతు రాజు అయిందా లేదా, 10 ఎకరాల రైతు ఆసామి అయిందా లేదా. ఇవాళ కరెంటు లైట్ వేసినట్ల, కరెంటు లైట్ వేస్తే ఇట్లా ప్లగ్ ఏమంటారు బటన్ స్విచ్ చేస్తే ఆన్ అయినట్లు బంద్ అయినట్లు తక్కువ అన్ని బంద్ అయిపోయింది. కరెంట్ ఒకటే కాదు, మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది, అని కథం అయిపోయింది. ఇక ఇంత మంచి ఇట్లా లేస్తుండే తెలంగాణ, దాని మళ్ళీ కుప్ప కోల్పోయింది. మళ్ళీ మంచినీళ్ళు లేదు, మళ్ళీ కరెంటు సరిగా లేదు, పైసలు పెడితే పిండి సంవత్సరం కూడా దొరుకుతుంది. మీకు రైతులకు పెద్ద అభినాభావ సంబంధం. మీరు బాగుంటేనే రైతులు బాగుంటారు. ఇవాళ మీకు కష్టాలు వచ్చినాయి, కరెంటు ఉండట్లేదు. ఇవాళ మేము వాళ్ళ అంబేద్కర్ జయంతిలో మాట్లాడుతున్నాం. కేటీఆర్ గారు మాట్లాడే ముందు మా మసూద్ సార్ మాట్లాడాడు, 10 నిమిషాలు కరెంటు పోయింది, వచ్చింది మళ్ళీ పోయింది. మళ్ళీ కరెంట్ అంటే మనం కరెంట్ అంటే కాలువ చేసుకుంటుంటాం. కరెంట్ ఏ జబర్దస్త్ పని చేస్తారా, కరెంట్ ఎంత బాగా అని. ఇలా కరెంట్ అంటే మళ్ళా చెప్పు పరిస్థితి ఏర్పడుతున్నాం. ఆ రకమైన పరిస్థితులు వచ్చింది. మళ్ళీ ఈ 3 ఏళ్ళలో ఏమైతుందో తెలియదు. మనం సొంత డిస్కమ్లు, ఏ బాబు నేను ఎందుకు వచ్చినాయి డిస్కమ్లు, సొంత మనం ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ చేసేది ప్రైవేట్ గుంటూరు ఎందరికి మనది కాదు. ఎందుకంటే మన ఉద్యోగాలు రావాలని, మన ఉద్దేశం మొత్తం ఉద్యోగాలు దొరకాలని, మన పిల్లలు బాగుపడాలని మనమే కొత్త పవర్ జనరేషన్ కొత్త మనం చేయడం, యాదాద్రి కావచ్చు ఏదైనా కావచ్చు, ఇంకా చాలా వరకు కొత్తగా మనం తయారు చేసుకుని మనం ఉత్పత్తి చేసుకోవాలని చెప్పని మనకన్నా మనం బయట దేశాలకు అనే స్థాయికి ఎదుగుతుంది. మనం బయట రాష్ట్రాలకు దేశాలకు కాదు, బయట రాష్ట్రాలకు స్థాయికి ఎదుగుతుంది. ఇవాళ బయట రాష్ట్రాలు కదా మనకే సరిపోతలేదు. ఈ ఊళ్ళలో తిట్లు స్టార్ట్ అవుతాయి. ఇలా ఎందుకంటే రైతు 6 దగ్గర ఏదైనా కష్టం వచ్చి అమ్మడం అంటే ఇట్లా ఉదయం అమ్మడం అంటే సాయంత్రం వచ్చి అడ్వాన్స్ ఇటు పక్కన కూడా వచ్చి ఇవాళ నువ్వు సస్తారా మరి అమ్మేది ఉంది, అమ్మదుగా పానం బాగాలేదు, సస్తాలు లేకపోతే ఉన్నట్టు కూడా ఎవరు ఉండట్లేదు. ఆయన 10 లక్షల భూమి ఇలా 5 లక్షలు అయిపోయింది, 20 లక్షల భూమి 10 లక్షలు పోయింది. ఆ 10 లక్షలు కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మొత్తం జీడిపి డౌన్ అయిపోతుంది, అన్ని బతుకు లాభం అవుతుంది. నీ ఇట్లా ఇంక 3 ఏళ్ళు ఉంటే ఏమైతే తెలియదు, గుర్తుపెట్టుకో. నీవు ఉన్నప్పుడు బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మళ్ళీ అందులో ఓసీలకు రిజర్వేషన్, కరెంటు, నీళ్లు, మంచినీళ్లు, తాగునీళ్ళు ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి ఎవరైనా చర్చలు రన్ చేస్తే అసలు ఎక్కడ అవుతున్నా పోయి వెళ్ళమంటారు చాలా మంది. అది మైనార్ చూసుకోండి అని సంస్కృతి ఉండే. ఇలా ఏ పరిస్థితుల్లో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, ఏ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేసుకోండి. కనుక మీరు అందరూ కూడా గ్యారంటీగా ప్రభుత్వం చేస్తుంది. చేయకపోతే మెడలు వంచని మేము చేద్దాం, భయపడకండి. మిమ్మల్ని అది పని చేస్తాం, ఇది పని చేస్తాం, ఇది పని చేస్తాం అని అనుకోండి. మీరందరూ అనుకుంటే అందరి ఇళ్ళ కరెంట్ బంద్ అవుతుంది. విన్నారా? ఎవరైనా ఒక్కరి యాక్షన్ తీసుకున్నా ఊరుకోకండి. మీరు ఒంటరి కాదు, మేమందరం మీకు మద్దతు ఉంటాం. ఏదైనా భయపడి చేయకండి. ఒకరికి చిన్నదైనా అందరూ గ్యారెంటీగా అందరూ కొట్లాడండి. కుటుంబాలతో సహా పెట్టడం రోజు, ఫ్యామిలీస్తో సహా కూర్చోబెట్టి, ఫ్యామిలీస్ పెట్టండి, హాలిడేస్ వస్తాయి, పిల్లలకు కూర్చోబెట్టండి, పిల్లలతో మాట్లాడండి. మీరు చదువుతున్న మా నాయన పోతే కరెంటు ఏమైనా ముట్టుకుంటే ఏమవుతుంది, భద్రత లేదు. మరి ఏమైనా అయితే మాకు భద్రత, మాకు ఎవరు దేవుడు, మరి మాకు ఎట్లా? వాళ్ళతో పాటు మాకు మా కుటుంబాలకు లోన్లు ఇవ్వాలి, జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి అంటుండొచ్చు. వాళ్ళు ఎందుకు చేయాలి సార్, మేము కాంట్రాక్టర్ల కింద ఉంటుంది, మాకు ఇంత ముందు గుర్తింపు వచ్చిందంటే వాళ్ళ పుణ్యమే. ఇలా వాళ్ళు చేస్తుంటే కోటి చేస్తుంది ఆగిపోయింది. మీరు ఇలా లేకపోతే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 రోజుల్లో మేము చేయించుకుంటాం సార్ అని చెప్పండి. 100% 4 రోజుల్లో నేను దగ్గరుండి చేయిస్తా. ఈ పిఆర్సీ అప్పుడు కూడా కావాలంటే మా మోహన్ రెడ్డిని కానీ, తర్వాత ఆయన నాయకుడు చెప్పారు శివాజీ రాథోడ్, శివాజీని అడగండి. ఫస్ట్ పిఆర్సీ ఎల్సీ ఎంప్లాయీస్ కు ఫైల్ సంతకమైంది, తక్కువ అయింది అంటే మళ్ళీ ఫైల్ నేను తీసుకొని పోయి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర సంతకం పెట్టించుకొని వచ్చినాం. అందుకే హైయెస్ట్ శాలరీస్ ఇవ్వండి. ఒకసారి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి కూడా పెట్టించుకొని వచ్చినాం. అంత గొప్పగా ఉండేది ప్రభుత్వం. నిజమే కష్టం తగ్గ గుర్తింపు. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు, ప్రతి ఒక్క ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, అందరూ రోడ్డు మీదకి వచ్చారు. కనుక తిరగబడే రోజు దగ్గర వచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో పెట్టుకుంటే కరెంటు షాక్ పెట్టి కింద ఎట్లా పడతారో అట్లా పడాలి, గుర్తు పెట్టుకోండి. మీరు
ఎలక్ట్రిసిటీ వాళ్ళ మిగతా ఉద్యోగులు కూడా కన్సల్ట్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయాలి సార్ అని. మీ కష్టం చేయాలి, మీలాగా చేస్తున్నాం కదా, ఇంకా మీ ఫీల్డ్లో పని చేస్తున్నాం, ఫీల్డ్లో మేము పని చేస్తాం. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళందరూ, మా కౌన్సిలర్, మా కిషోర్ గారు ఉన్నారు ఇక్కడ, మన నరేందర్ గారు ఉన్నారు, మా మురళి గారు ఉన్నారు, ఇంకా మా యువతున్నారు, అందరం వస్తాం. ఏం భయపడకండి, ఖచ్చితంగా మీరు కొనసాగించండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పనులు తీర్చి చేయండి, కుటుంబాలతో సహాయం చేయండి, బయట చేయండి. ఇక వాళ్ళు వినకపోతే ఇక జిల్లాకు ఊరొచ్చినా ఏ నాయకుడు వచ్చినా అందరు కలిసిపోయి కార్ల దగ్గర కూర్చొని అడగండి, ప్రిపేర్ చేయండి. సార్ ఏంది మరి మా బతుకులు ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ బంద్ చేసి బెదిరిస్తారా, మాకు హెల్త్ పని చేస్తాము, మేము వేరే బెనిఫిట్స్ పని చేస్తాము బెదిరిస్తారా, మా పని చేస్తారా? ఏం చేస్తే చూసుకుందాం. ఇక ఒక ప్రదర్శన పెట్టండి పెద్ద ఎత్తున. ఓ రోజు హైదరాబాద్లో పెద్దగా కలిసి పెట్టండి. హైదరాబాద్లో 23,000 మందికి 23,000 మంది కాదు, కుటుంబంలో సారండి, భార్య పిల్లలందరూ హైదరాబాద్ చూపించుకోవచ్చు. అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ చూపించుకోవచ్చు. కానీ అక్కడ షార్ మీద పోయి గాజు చూసుకుంటారు, మన ఇంకా వేరే దగ్గర పోయి గోల్కొండ పోయి చూద్దరు, ఐటీఐసీ చూపుతారు పిల్లలు. కానీ మీ నాయకత్వాన్ని చెప్పండి, పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా వస్తే మనం 50,000 మందిని అవుతాము, 40-50,000 మందిని అవుతాం. మన ప్రవేశంలో ఒకసారి చూపిద్దాం. 50,000 మందిని ప్రభుత్వానికి అవసరమా కాదని చూపిద్దాం. సరే తీసేయండి. ఒకవేళ తీసేస్తే, నిజంగా తీసేస్తే 2 ఏళ్ళు కొట్లాడదాం, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన రోజు ఫస్ట్ సంతకమే మళ్ళీ రీస్టేట్మెంట్ తెప్పించే బాధ్యత నాది. గ్యారెంటీ ఆ రోజు ఇచ్చిన మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పని మా సంపూర్ణమైనటువంటి పద్ధతి నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు హరీష్ రావు గారు వచ్చి చెప్పిండు, కేటీఆర్ గారితో కూడా మాట్లాడినా, ఏం కాదు నేను వాళ్ళకి ఏమైనా చూసుకుందామని చెప్పిండు. కనుక ఈ ప్రభుత్వాన్ని భయపెట్టిస్తే మేము భయపడము, మాది సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తే మీకు రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మేము మాత్రం వదిలిపెట్టమని చెప్పి గట్టిగా వేయాలని చెప్పని ఒక్కరి మీద చిన్న యాక్షన్ తీసుకున్నా. అందరు కలిసి ఉన్నారు, పోతే అందరం బాగని చెప్పండి. ఎక్కడ వెళ్ళరా బాబు, మీకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది. మళ్ళీ వస్తే రాగానే మొదటిసారి నిజంగా పట్టిస్తాం, తీసేస్తాం. కానీ 2 ఏళ్ళు అదే పనులు చూద్దాం. ఇక 2 ఏళ్ళు చేసిన కార్యక్రమాలు వదలం. తిందామా? సిద్ధమా? అందరు సిద్ధమంటే సరి లేమన్నా సిద్ధమేనా? ఏ గడ సిద్ధమా లేదా సంగతి సార్? సిద్ధమా? సిద్ధమా? ఏ దానికైనా సయ్యా, కొట్లాట కూడా ఏం భయపడకండి, మేము ఉన్నాం. మీరు ఒక పెద్దగా ఒకటి హైదరాబాద్ మాత్రం పెట్టండి, పెద్ద కార్యక్రమం పెట్టండి, దాని తర్వాత చూద్దాం. ఓకేనా? జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ.